సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో మిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక: మా ఊరి మట్టిది మానవత్వం. మా ఊరి మట్టి విత్తనానికి జీవం, మొక్కలకు జీవనాన్నిచ్చింది, మనుషుల మధ్య బంధుత్వాలను పంచింది, పశువులను ఇంటి మనుషులుగా పెంచింది, పక్షుల కోసం అడవులు నిలబెట్టింది, అరుగులపై కూర్చున్న పిలుపుల్లో సాన్నిహిత్యం, బాధలు ఒలకబోసుకొని సాంత్వన పొందిన ముచ్చట్లు. మా ఊరి మట్టిది ప్రేమగల తత్వం. వాగులను పొంగించింది, అడవులను పెంచింది, బావుల్లో కారుణ్యపు ఊటలు పొంగించింది, నాగళ్ళ నడకలకు హొయలు నేర్పింది, పైర్ల కదలికలతో పాటలు పాడింది. మా ఊరి మట్టికి పౌరుషం గల పిల్లలు ఎక్కువ. పట్టి విడువరు, పట్టు గెలుపు కొసదాకా. మానవహారాలు కట్టిన నినాదాలు, రోడ్లపై గొంతెత్తి పాడిన పాటల పరేడ్లు, ఉద్యమాల దారులకు దిక్సూచులు అన్నీ మట్టి పెంచిన మతలబులే. మట్టిని కాళ్ళ కింద మట్టిలా చూడరు. మట్టికున్నాయి కన్నతల్లి లక్షణాలెన్నో. మట్టిని ముద్దాడిన చేతులెన్నో పిడికిళ్ళై పైకి లేచాయి. ఊరి ఆకలి అవసరాలు తీర్చింది మట్టే. మట్టిని నమ్ముకున్నోళ్ళంతా మమతలకు వారసులే. మా ఊరి మట్టిని కలుషితాలతో కౌగులించుకోవద్దు. కలుపు మొక్కలతో కన్నీళ్లు పంచితే ఊరుకోం. పంటలను కోసే కొడవళ్లకు పదునెక్కువ. తిరగబడితే మాటలైతాయి తూటాలు. మానవత్వాలు ఆలింగనం చేసుకుంటే పక్కన చోటిస్తాం, పరిమళిస్తే గౌరవిస్తాం. మానవత్వాలు ఆలింగనం చేసుకుంటే పక్కన చోటిస్తాం, పరిమళిస్తే గౌరవిస్తాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిర్శెట్టి, అనకాపల్లి. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో ఈ వారం స్వేచ్ఛా కవితల్లో నా కవితను ఎంపిక చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాసినటువంటి కవితను మీకు వినిపిస్తున్నాను. శీర్షిక: మనిషితనపు అద్దం. నేనిప్పుడు ఏదో చట్రాల్లో ఇరుక్కుపోయాను. లోపల వదగను లేను, బయటకు రాను లేను. ఒకప్పుడు నేననేవాణ్ణి అసలు ఇలా లేను. నాకంటూ ఓ పద్ధతి, ఓ అస్తిత్వం ఉండేవి. నా ఆలోచనలో నేను విహరిస్తుంటే, సమయాన్ని నా గుప్పిట్లో బిగించేస్తుంటే, నా మనసును మించిన నేస్తం లేడనుకుంటే, ఎదురులేని ఆ మనిషినే నాకు గుర్తు. నేను ఇప్పుడు అందరిలో ఒక్కడిని కాదనిపిస్తుంది. అందరిలో వాటావాణ్ణి కాదేమో అనిపిస్తుంది. నన్నేదో ఒంటరితనం వెంటాడుతుంది. ఎందుకో నన్ను నేనే పోల్చుకోలేకపోతున్నాను. విడ్డూరం నా చిరునామా నాతోనే ఉన్నా, తప్పిపోయినట్టు నన్నే నేను వెతుక్కుంటున్నా. బంధాలన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. తెలిసిన వారెవరో ఎదురై సమస్య తీర్చాలి. గాలి, నీరు నాకు పుష్కలంగా లభించేవేమో, బతుకును స్వేచ్ఛగా శ్వాసించగలిగేవాడిని. నమ్మకం, అమాయకత నా చుట్టాలనిపించే నన్ను సమాజానికి పరిచయం చేసుకున్నాను. ఆశయాలను, ఆలోచనలను చక్కదిద్ది చేరాల్సిన గమ్యాల వైపు ఆశగా అడుగులేశాను. ఆనందానుభూతులు వెంట పెట్టుకున్నానేమో, మనిషితనపు అద్దంలో ప్రతిబింబిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవిత శీర్షిక అక్షర సేద్యం.
సుదీర్ఘమైన తీవ్ర క్షామానికి చిక్కి కాగితపు కమతం బీటలు వారింది. సుదీర్ఘమైన తీవ్ర క్షామానికి చిక్కి కాగితపు కమతం బీటలు వారింది. ఘనీభవించిన నీలి మేఘాలు అవిగవిగో, ఘనీభవించిన నీలి మేఘాలు అవిలవిగో, మోసుకొస్తున్నాయి చూడు సిరాల జడి. ఘనీభవించిన నీలి మేఘాలు అవిగవిగో, మోసుకొస్తున్నాయి చూడు సిరాల జడి. ఆకలితో అలమటిస్తున్న కవన కర్షకుడా, ఆకలితో అలమటిస్తున్న కవన కర్షకుడా, మేలైన అక్షర విత్తులను సమీకరించి ఉంచు, మేలైన అక్షర విత్తులను సమీకరించి ఉంచు, మొద్దుబారిన కలాల హలాలకు పదును పెట్టి సిద్ధంగా ఉండు. మొద్దుబారిన కలాల హలాలకు పదును పెట్టి సిద్ధంగా ఉండు, స్తబ్దతను ఛేదించేందుకు. మొద్దుబారిన కలాల హలాలకు పదును పెట్టి సిద్ధంగా ఉండు, స్తబ్దతను ఛేదించేందుకు. హద్దుల గట్ల నిండా పెరిగిన జూబు గడ్డి నరికి, హద్దుల గట్ల నిండా పెరిగిన జూబు గడ్డి నరికి, పొడిబారిన మడుల మట్టిని చిరువాన చినుకులతో తడిపి, పొడిబారిన మడుల మట్టిని చిరువాన చినుకులతో తడిపి, సాలుపూసి ఆ శ్వేత క్షేత్రంలో దుక్కి దున్ని చదును చేసి విలక్షణ అక్కరాలను విత్తనాలుగా నాటేందుకు సిద్ధంగా ఉండు. సాలుపూసి ఆ శ్వేత క్షేత్రంలో దుక్కి దున్ని చదును చేసి విలక్షణ అక్కరాలను విత్తనాలుగా నాటేందుకు సిద్ధంగా ఉండు. సారవంతమైన భావాల ఎరువులను వెదజల్లి, సారవంతమైన భావాల ఎరువులను తెగ వెదజల్లి, నిలువెత్తుగా నిండు కంకెలతో నిటారుగా నిలబడ్డ చాలా నిండుగా ఆరోగ్యకరమైన పంటలనే పండించు. నిటారుగా నిలబడ్డ చాలా నిండుగా ఆరోగ్యకరమైన పంటలనే పండించు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గాన లహరి కోసము విజేతగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించబోతున్నాను. శీర్షిక అమరమై నిలిచేనుగా, అంశం పదాలతో కవిత. చీకటి తెరలు నెమ్మదిగా తొలగే వేళ, ఆశల కాంతి అంచులపై మెరిసే వేళ, నిద్రపోయిన మనసులు మేల్కొనే వేళ, భానోదయం జీవ చైతన్యానికి తొలి సంకేతం. కాలచక్రం ఈ జీవన రథం సాగుతుంది, కాలచక్రంపై ఈ జీవన రథం సాగుతుంది. అవివేకం నడిపితే గోతిలోన పడుతుంది, సద్బుద్ధి నడిపితే గమ్యానికి చేరుతుంది. విచక్షణ అనే పగ్గాలు చేతబూని నడపాలి ఈ రథం. మేఘాల కష్టాలు ఆకాశాన్ని కమ్మినా, వాన వెనుక వెలుగులు దాగి ఉన్నట్టులే, ఆగని ధైర్యమే గొడుగు అయితే, బాధలే బాటలుగా మారిపోతూ నడిపిస్తాయి నిన్ను నీ లక్ష్యం. భక్తి గుడిలోనే కాదు గుండెల్లో ఉండాలి. మాటల్లో కాదు మన ప్రవర్తనలో కనబడాలి. అహంకారం తగ్గితేనే దైవం దగ్గరవును. మనిషితనం పెరిగితేనే జీవితం పండుతుంది. తేజస్సు రూపంలో కాదు కార్యములో కనిపించాలి. మౌన శ్రామికుడవై ముందుకు సాగాలి.
మౌన శ్రామికుడవై ముందుకు సాగాలి. ఎవరు తోడున్నా లేకున్నా పని ఆగకుండా సాగాలి. అదే మన వ్యక్తిత్వానికి అసలైన ముద్ర వేస్తుంది. అదే మన వ్యక్తిత్వానికి అసలైన ముద్ర. భానోదయం చూపిన ఆశల దారిలో భక్తి పగ్గాలతో రథం నడిపితే, మేఘాల్ని దాటి తేజస్సుగా ఎదిగితే జీవితమే ఒక సజీవ సామెతగా అందరి మనసుల్లో అమరమై నిలిచేనుగా. జీవితమే ఒక సజీవ సామెతగా అందరి మనసుల్లో అమరమై నిలిచేనుగా. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశం స్వేచ్ఛా గీతానికి గాను నా కవిత వినాశకాలే విపరీత బుద్ధి. పెద్దన్న రాజ్యం చేయడం లేదు, రాజ్యాలతో వ్యాపారం చేస్తున్నాడు. నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు. ఎదుటివారిని ఎంత హింస పెడితే అంత ఆనందం, సంతోషం ఆయనకు. $1,00,00,000 పెట్టి జాబ్ కొనుక్కోవాలి, స్థిరత్వం లేని సీటు, నమ్మకం లేని నడక. ఒక దేశానికి వేరొక దేశంతో మెలికలు పెట్టి మారణాయుధాలను సప్లై చేసి జుట్టు పట్టుకొని కొట్టుకోమని చెప్పి శ్వేత సౌధంలోంచి వినోదం చూడడం. తనకు విరుద్ధంగా మాట్లాడితే చాలు గొంతు నెక్కేయడం, మాట్లాడకుండా చేసేయడం. ఆంక్షలన్నీ విధించి పన్నుల పేరుతో తలగొరగడం. డబ్బు సంపాదనే ధ్యేయంగా అగ్రరాజ్యం దైన్యం. నాటోను తొక్కిపెట్టి నాశనం చేయబూనడం. ఇరాన్లో తలదూర్చి శవాలను పూర్తి చేయడం. వెనుజులాలో వేళ్లు కిలికి కిడ్నాపులు చేయడం. గ్రీన్లాండ్పై కన్నేసి కబలింత చూడడం. అగ్రరాజ్యం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. పెద్దన్న అందరికీ బుద్ధి చెప్పేట్టుగా ఉండాలి. ఆయనే గడ్డి తింటే కంచె చేని మేసినట్టు అవుతుంది. సూపర్ పవర్ ఉన్నాయని నిబంధనలను తుంగలో తొక్కితే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు అవుతుంది. అందరికీ నమస్కారం. నేటి కవితా బంధువులందరికీ నమస్కారం. నేను వెల్ముల జయపాల్ రెడ్డి. శీర్షిక ఇది కవిత్వం కాదు. కిటికీ తలుపు సందు నుండి చల్లని చలికాలపు గాలి, దుప్పటి పక్కకు జరిగిందో లేదో దూరమైన నిద్రవుడి. సమయం రాత్రి 1:30. ఒక్కసారి తలుపుల కొలనులో తరంగితమైన సరిహద్దుల దృశ్యం. ఇక్కడ ఆస్తుల కుస్తీలు, ఆక్రమణల గస్తీలు, సంపదలకై దోస్తీలు, దోపిడీలు, జబర్దస్తీలు. అక్కడ పహారా పహారా పహారా, దేశరక్షణకై, సమాజ భద్రతకై అనుక్షణం తమ ఆయువును కొంచెం కొంచెంగా మండిస్తూ ఆ వెలుతురులో ఊపిరి జెండా ఎగురవేసే సైనికుడి గుండె సవడి. ఇక్కడ ఇంత టంచనుగా వేలకు భోజనం, నిద్ర అన్నీ ఉన్నా ఇంకా ఆరాటాలు, ఆర్భాటాలు. అక్కడ మంచు ఖడ్గం వెన్ను విరుస్తున్నా, ఆకలి శూలం కడుపును పొడుస్తున్నా, వెన్ను చూపక మడమ తిప్పక అస్తమించని సూర్యుడై జ్వలించే ఆ సైనికుడి అడుగుల సవ్వడి. ప్రాణం పోగానే శవమయ్యే మనిషిని అశుభంగా చూసే చిత్రమైన మనుషులం. భూకంపాలు, సునామీల ఉత్పాతాల వేళ సైనికుల సేవలకు ఉందా కులమానం? రాజకీయాలు రమణీ విలాసాలతో చలికాగడం కాదు. ఆ వీర జవానుల గుండె చప్పుడై పిడికిలి బిగించు, భరతమాత హృదయధ్వని అయి నిరతం ధ్వనించు. ధన్యవాదాలు. నా పేరు సుభాషిణి వెగ్గలం, కరీంనగర్. ఈనాటి స్వేచ్ఛా కవితలో నా కవితా శీర్షిక జన్మధన్యం. అమ్మ కడుపులో అనువుగానే చేరా, ఆంక్షలు లేని సామ్రాజ్యం అది. అక్కడ నేనే మహారాణిని, అక్కడ నాకు అంతులేని స్వేచ్ఛ. అమ్మ హృదయ స్పందనలో అంతులేని భరోసాలో శిశువుగా ఎదిగా. పేగు తెంచుకు పుట్టిన క్షణం, ఆడపిల్లగా నన్ను గుర్తించిన క్షణం. ఎన్ని ఆంక్షలో, ఎన్ని కట్టుబాట్లో.
ఆడతనాన్ని ఆకలిగా చూసే వేలాది చూపుల సెగలకు సిగ్గుతో కాలిపోతున్నా. భరోసా లేని బ్రతుకులో ప్రతి క్షణం రాలిపోతున్నా. బడా నాయకుల బడా చట్టాలు, బందోబస్తుల కట్టడి చర్యలు, నామమాత్రమై పెచ్చుమీరిన అకృత్యాలతో తల్లడిల్లుతున్నా. అమ్మ బొజ్జలో తిరుగాడిన నవమాసాలు ఏలిన ఏకఛత్రాధిపత్యం పుడమిపై పడగానే అంతమై ఏడుపు తన్నుకొచ్చిన క్షణం. మదిలో మెదిలిన భావన మహారాణి హోదాలో కాదు, బతుకు ఉన్నంతకాలం మనిషిగానైనా బతకనిస్తే ధన్యమే ఈ జన్మకి. ధన్యవాదాలు. నేటి కవితకు స్వాగతం. దృశ్య కవిత గానంలో భాగంగా నా స్వేచ్ఛ కవిత శీర్షిక పడగ నీడలో. ప్రకృతి వనరులతో, పర్యావరణ పచ్చదనంతో, ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లిన పవిత్ర భారతావని ఎవరి మీద దాడులు చేయదు, ఎవరి రాజ్యాలను కబళించలేదు. దాడులు చేయని తల్లిలాంటి దేశంలో చుట్టూత గుడ్లగోబల్లా ఉగ్రమూకలు, నరహంతక రక్కసి ముఠాలు. పాము పడగ నీడలో మనం ఎందుకున్నట్లు? పందికొక్కుల్లా అంతర్గత శత్రువులు సెక్యులర్లుగా, స్లీపర్ సెల్స్గా భారతమ్మకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే ఎంతకాలం ఈ ఉదాసీనత? ఎంతకాలం ఈ ఉదాసీనత? ఇంకెంతకాలం ఈ నక్కలాట? కుక్క తోక వంకరని తెలిసాక ఇంకెందుకు ఆలస్యం? లెక్కలు సరిచేయాల్సిందే. అఖండ భారతం నిర్మించాల్సిందే. జై భారత్. నేటి కవిత దృశ్య కవితాగాన నమస్సుమాధురులు లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. స్వేచ్ఛ కవిత దీంట్లో నా శీర్షిక కలల సాకారం. కన్నీరు లిఖిస్తే కష్టాలు తీరేనా, నవ్వినంతనే వెతలు మారేనా, గుండెల్లో దృఢత్వాన్ని నింపుకో, కలతల్లేని సంతోషాన్ని వంపుకో. నేడు కన్నా రేపటికై ఎదురుచూపు, మెలుపెడుతోందే భవితకై అహర్నిశలు. అన్వేషణలో ఎల్లవేళలా ఆశలకే జీవితాన్ని కాచి వడబోసే ప్రయత్నమే. చిన్ని అనుభవాల నుంచి పొందే పాఠాలను చేజారనీయక, ఆత్మతృప్తి నొసగే భరోసా గుండెతడి ఊరించే క్షణాల్ని గుప్పెటి బిగించాలి. జీవన కల్పనలో వాస్తవం గ్రహించి సాగేదే మనిషి బతుకులో ఓ భాగమై, బంధాలకు తలొగ్గి ఆత్మతృప్తికై ముళ్ళ మధ్య పువ్వై నవ్వడమే జీవితం. కలల సాకారానికి కృషి చేసేలా కాగల కార్యానికి ముందస్తు ప్రణాళిక తీర్చుకునే కూసింత నమ్మకాన్ని నిజం చేసుకుంటే ఫలితం శుభదాయకమే. ధన్యవాదములు. నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. నేటి కవిత వారి స్వేచ్ఛా కవితకు నేను ఇచ్చినటువంటి శీర్షిక చిక్కదు దొరకదు. చీకటి దుప్పటి కప్పుకొని ఆదమరచి నిద్రిస్తున్న జగతిని మేల్కొల్పాలని తూర్పు దీపం పట్టుకొని భూపాలరాగం ఆలపిస్తూ తొంగి చూస్తుంటే ఆనందంతో తడిసిన మనసు అచేతనంగా ఉండిపోతుంది. అప్పుడే సమయం కొంగుపట్టి లాగి పదమని తొందర చేస్తుంది. సంధ్యాకాంతులలో స్నానమాడి కలువభామనై చందమామ కోసం పిల్లగాలితో రాయబారం పంపుదామని ఆరాటపడే నన్ను సమయం వెన్నుతట్టి పదమని పరుగెత్తిస్తుంది. ఎందుకో సమయం నన్ను ఎక్కడా నిలవనివ్వదు. విజయ తీరాలకు చేరుకోమని వెంట పడుతూనే ఉంటుంది. అందరికీ ధన్యవాదములండి. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను
అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారు మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.